ఒక చిన్న పల్లెకి కొంత దూరంలో పేదవాళ్లతో కూడిన బస్తీ ఉండేది. అక్కడ 19 ఏళ్ల వినోద్ అనే బలహీనంగా ఉన్న యువకుడు ఉండేవాడు. అతని ముఖంలో ఎల్లప్పుడూ ఒక నిరుత్సాహ భావం కనిపించేది. వినోద్ తండ్రి రాజయ్య రోజుకు డైలీ వేతనం పని చేసేవారు. పేదరికం వల్ల కుటుంబం రోజు భోజనం కోసం ఎదురు చూసేది. అతని తల్లి సరితమ్మ పొరుగిండ్లలో పనిచేసి కుటుంబాన్ని పోషించేది. వినోద్ ఎల్లప్పుడూ తన వయసు పిల్లలు మంచి బట్టలలో ఆనందంగా గడుపుతూ ఉండటం చూసి బాధపడేవాడు. మనసులో అనుకునేవాడు, నేను కూడా ధనవంతుల కుటుంబంలో పుట్టి ఉంటే బాగుంటుంది. ఒక రాత్రి ఇంట్లో వారంతా నిద్రపోయాక వినోద్ సైలెంట్గా బయటకు వెళ్ళాడు. వీధిలో కూర్చుని ఆకాశాన్ని చూసి అడిగాడు, దేవుడా, ఎందుకు నన్ను పేద కుటుంబంలో పుట్టించావు? ఎందుకు నాకు మంచి భోజనం, బట్టలు, చదువు లభించవు? ఆ సమయములో ఒక వృద్ధుడైన బాబా అతని దగ్గర వచ్చి అడిగారు, బాబూ, నిన్ను చూసి నేను బాధపడుతున్నాను. ఇంత రాత్రి ఎందుకు వీధిలో కూర్చున్నావు? వినోద్ తన పేదరికం, తల్లిదండ్రుల కష్టాలు, తన నిరుత్సాహం చెప్పారు. బాబా మధురంగా నవ్వి, వినోద్, దేవుడు మనల్ని మనం అవసరమైన స్థలంలో పుట్టిస్తారు. నీ పేదరికం నీకు ఒక అవకాశాన్ని ఇచ్చింది, నీ తల్లిదండ్రుల అదృష్టాన్ని మార్చే అవకాశం. అదృష్టం కోసం ఎదురు చూడటం కాదు, కష్టపడి దాన్ని సృష్టించడం నీ చేతుల్లో ఉంది. వినోద్ ఆ మాటలు విన్న తర్వాత తన జీవితాన్ని మార్చాలని నిర్ణయించుకున్నాడు. తను మొదట పక్కన ఉన్న స్వీట్ షాప్, తినుబండార దుకాణం దగ్గర పని చేయడం ప్రారంభించాడు. సమోసాలు, స్వీట్లు చేయడం, టేబుళ్లు శుభ్రం చేయడం, కస్టమర్లతో మర్యాదగా వ్యవహరించడం అన్నీ నేర్చుకున్నాడు. కొన్ని నెలల తర్వాత తన పొదుపుతో చిన్న స్టవ్, బుట్ట కొనుగోలు చేసి తన సమోసాల వ్యాపారం ప్రారంభించాడు. ప్రారంభంలో కస్టమర్లు తక్కువే, కానీ వినోద్ ధైర్యం కోల్పోలేదు. నాణ్యమైన రుచి, శుభ్రత, ప్రేమతో అతను పని చేశాడు. క్రమంగా కస్టమర్లు పెరిగారు. తర్వాత తన తండ్రి రాజయ్యని కూడా పని కోసం కలిపి వ్యాపారాన్ని విస్తరించాడు. ఇల్లు బాగుపడింది, పేదరికం తగ్గింది. చివరికి చిన్న బుట్టతో మొదలైన వ్యాపారం పెద్ద దుకాణంగా మారింది. వినోద్ పేరు వినోద్ ఫుడ్ కార్నర్ గా ప్రజలలో ప్రసిద్ధి చెందింది. పాఠం: అదృష్టం మారాలంటే ఎదురు చూడకండి, కష్టపడండి, నేర్చుకోండి, పట్టుదలగా ఉండండి.